హాయ్ ఫ్రెండ్స్, కర్ణుడు ఎప్పుడూ తనకు తాను సూతపుత్రుడిగా అనుకునేవాడు. అందుకు కారణం అతని తల్లి అతన్ని చిన్నతనంలోనే వదిలేయడం, రాధ అనే స్త్రీ దగ్గర అతను పెరగడం. అందుకే కర్ణుణ్ణి రాధేయుడు అని కూడా అంటారు. దుర్యోధనుడు గదా విద్యను బలరాముడి దగ్గరే నేర్చుకున్నాడు. దుర్యోధనుడు సుభద్ర ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారని తెలుసా? అసలు మహాభారత యుద్ధం ఎవరి వల్ల గెలిచారు? అందుకు కారణం శ్రీకృష్ణుడు అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఎన్నో కథలు మన జీవితాలతో ముడిపడి ఉంటాయి. నిజానికి కథలు వింటూనే పెరిగాం. ఆ కథలను మన జీవితాల్లో అలవర్చుకుని వాటిని అవలోకనం చేసుకుని జీవిస్తున్నామంటే అందులో అతిశయోక్తి లేదు. అటువంటి కథలన్నీ కలిపి ఒక దగ్గర చేర్చి మన తరతరాలకి అందించాలన్న తపన అందులోని కొన్ని కథలను మనం ఇప్పుడు చెప్పుకోకపోతే చిన్నప్పటి నుంచి మనం కథలు చెప్పుకుంటూ పెరిగామని చెప్పుకోవడానికి కూడా అర్థం ఉండదేమో. అందుకే మహాభారతంలోని కొన్ని కథలను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన జీవితంలో ప్రతి భావనకి, ప్రతి పనికి, చేసే ప్రతి కార్యానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ విషయం మనకు మహాభారతం సూచిస్తుంది. మహాభారత యుద్ధాన్ని గెలిపించిన వారిలో అసలు పాండవులు గెలిచిందే శ్రీకృష్ణుడి వల్ల. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే శ్రీకృష్ణుడు స్వయంగా తాను యుద్ధంలో పాల్గొనకుండా తన తెలివితేటలతో, తంత్రాలతో, చాతుర్యంతో, ఒక్కొక్కసారి మోసంతో పాండవులను గెలిపించాడు. అసలు యుద్ధంలోకి పాండవులు దిగకముందే పాండవులను యుద్ధంలో గెలిపించాడు శ్రీకృష్ణుడు. అందుకు మనం ఇక్కడ ఒక ఉదాహరణ కూడా జోడించుకోవాలి. కర్ణుడి కథ. మహాభారత యుద్ధం మొదలవడానికి కొన్ని రోజుల ముందు శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ, నువ్వు ఎవరి కొడుకువో తెలుసా అని అడుగుతాడు. అందుకు కర్ణుడు తెలియకపోవడమే ఉంది, నేను రాధేయుడను, సూతపుత్రుడను అని సమాధానం ఇస్తాడు. శ్రీకృష్ణుడు నవ్వి, నువ్వు సూతపుత్రుడివి కాదు, రాధేయుడివి, అంతకన్నా కాదు. నీ తల్లి పాండవుల మాత కుంతీదేవి, సూర్యపుత్రుడివి నువ్వు అని సమాధానం చెబుతాడు. ఆశ్చర్యచకితుడు అయిన కర్ణుడు, ఈ విషయాన్ని నాకిప్పుడు చెప్పొద్దు, నేను తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు, నాకు వీటితో అంత ఆసక్తి కూడా లేదు అని మాట మారుస్తాడు. కానీ శ్రీకృష్ణుడు వదలకుండా కుంతీదేవికి దుర్వాసుడు ఇచ్చిన వరం కారణంగా ఆమె పెళ్లికి ముందే సూర్యుని వరంతో కర్ణుడికి జన్మనిచ్చిన విధానం, ఆ తర్వాత లోకానికి భయపడి కుంతీదేవి ఆ బాలుణ్ణి నదిలో వదిలిపెట్టడం, ఇవన్నీ పోసగుచ్చినట్టుగా వివరిస్తాడు. ఆ కథనంతా విన్న కర్ణుడు కుప్పకూలిపోతాడు. కృష్ణ, చూసావా ఎంత విచిత్రమో? అసలు జన్మ అంతేమో సూర్యుని పుత్రుడను, సూతపుత్రుడను అని పిలుచుకోవాల్సి వచ్చింది. కుంతీపుత్రుడను, రాధేయుణ్ణని పిలుచుకున్నాను. పాండవులలో 6వ వాణ్ణి కాదు, ప్రథముణ్ణి. ఇప్పుడు నా అనుజుల మీద, నా సోదరుల మీద నేను యుద్ధానికి సై అంటున్నాను. వారి మీద ధనుర్బాణాలు ఎక్కుపెట్టబోతున్నాను. నాకిప్పుడు ఈ కథంతా ఎందుకు చెప్పావు అని ఒకసారి శ్రీకృష్ణుణ్ణి చూసి తాను కూడా నవ్వాడు. అప్పుడు అర్థమైంది కర్ణుడికి శ్రీకృష్ణుడు ఎందుకు తన దగ్గరకు వచ్చాడు. కృష్ణ, నువ్వు పాండవుల వైపు ఉన్నాను అని చెప్పకుండానే ఇప్పుడు చెప్పేశావు. ఈ విషయం తెలిసిన నాకు సోదరుల మీద ఉన్న ప్రేమతో వారిని సంహరించడానికి చేతులు రావడం లేదు. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములం, అటువంటిది నా చేత్తో నేనే నా తమ్ముళ్ళని ఎలా బలి తీసుకుంటాను? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా? శ్రీకృష్ణుడికి కర్ణుడి యొక్క శక్తి తెలుసు. కర్ణుడు తలుచుకుంటే ఒక్కసారిగా పాండవ సేనంతా కుప్పకూల్చేయగలడు. ఒక్కడు కూడా మిగలకుండా నాశనం చేసేయగలడు. యుద్ధంలో కర్ణుడు పంచ పాండవులలో ఒక్కరిని కూడా సంహరించడానికి దాడికి దిగలేదు. అందుకే శ్రీకృష్ణుడు యుద్ధం జరగడానికి ముందే పాండవులను యుద్ధంలో గెలిపించాడు. దుర్యోధనుడా లేక సుయోధనుడా, గెలిచిన వారు మాత్రమే చరిత్రను రాయగలరు. పాండవులు గెలిచారు, అందుకే వాళ్ళు మంచివాళ్ళయ్యారు. కౌరవులు ఓడిపోయారు, అందుకే వాళ్ళు చెడ్డవాళ్ళయ్యారు. దుర్యోధనుడు, దుశ్శాసనులతో సహా 100 మంది చనిపోయారు. అయితే దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈ పేర్లను వింటే మీకు వారిపై వ్యతిరేకత కలుగుతుంది. పిల్లలకు కూడా అటువంటి పేర్లు పెట్టరు, ఎందుకంటే వాళ్ళు దుర్బుద్ధి కలవారు అని చెప్తూ ఉంటారు. నిజానికి వీరి పేర్లు దుర్యోధనుడు, దుశ్శాసనుడు కాదు, సుయోధనుడు, సుశాసనుడు. వాళ్ళు ఓడిపోయినందువల్ల వారి చరిత్ర తెలిసిన వాళ్ళు అలా పిలిచారు. చెప్పాను కదా, చరిత్రను గెలిచిన వాళ్ళు మాత్రమే రాయగలరు. అలా గెలిచిన వాళ్లే వీరి పేర్లను కూడా మార్చేశారు. బలరాముడు శ్రీకృష్ణుడికి అన్న, చాలా ప్రేమగా చూసుకునేవాడు. మహావిష్ణువుకి ఆదిశేష అవతారమే బలరాముడిగా చెప్పుకుంటారు. బలరాముడు చాలా పరాక్రమశాలి, గదా విద్యలో, మల్ల యుద్ధంలో ఆరితేరినవాడు. దుర్యోధనుడు బలరాముడి దగ్గరే మల్ల యుద్ధాన్ని, గదా యుద్ధాన్ని నేర్చుకున్నాడు. అందువల్ల దుర్యోధనుడికి పాండవులను సైతం ఎదిరించగలనన్న అహంకారం కూడా ఉండేది. కానీ యుద్ధంలో బలరాముడు కనిపించడు, యుద్ధంలో పాలు పంచుకోలేదు. యుద్ధం జరుగుతుంది అని తెలిసినప్పుడు బలరాముడు చాలా బాధపడతాడు. అసలు యుద్ధం జరగకుండా ఆపాల్సింది, కానీ జరుగుతోంది. ఇప్పుడు నేను ఎటువైపు ఉండాలి? కౌరవుల వైపు ఉండాలా? అక్కడ అంతా నా శిష్యులే. అలా చేస్తే పాండవులకు అండగా నిలిచిన శ్రీకృష్ణుడిని తప్పు పట్టినట్టు అవుతుంది, లేదా పాండవుల వైపు ఉంటే తన ప్రియ శిష్యులను వదిలివేసినట్టుగా ఉంటుంది. అందుకే చివరికి ఎటువైపునా నిలవకుండా అసలు యుద్ధంలోనే పాలు పంచుకోకుండా ఉండాలి అని అనుకున్నాడు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడితో కూడా చెప్తాడు.
యుద్ధంలో పాలు పంచుకోను కానీ యుద్ధాన్ని దూరం నుంచి మాత్రం చూస్తాను అని చెప్తాడు. కానీ యుద్ధం చివరికి వచ్చేసరికి భీముడికి దుర్యోధనుడికి మధ్య గదా యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో మాత్రం బలరాముడు అక్కడే ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న కథను కూడా మనం గుర్తు చేసుకోవాలి. గాంధారి తన కళ్ళకున్న గంతలను విప్పి దుర్యోధనుని ఎదురుగా నగ్నంగా నిల్చోమంటుంది. దుర్యోధనుడు ఒక కౌపీనం అంటే లంగోటి కట్టుకుని నించుంటాడు. గాంధారికి కోపం వస్తుంది. ఎందుకంటే గాంధారి కళ్ళు తెరిచిన వెంటనే తన చూపు ఎవరి శరీరం మీద పడుతుందో శరీరంలోని ఆ భాగాలన్నీ వజ్ర సమానంగా మారిపోతాయి. కానీ ఆ సమయంలో దుర్యోధనుడు కేవలం లంగోటి ధరించి వస్తాడు. అది కూడా శ్రీకృష్ణుడి మాయ వలనే, అతని చెప్పుడు మాటల వలన. ఇక యుద్ధంలో దుర్యోధనుడు భీముడు తలపడినప్పుడు బలరాముడు దుర్యోధనుడు నా శిష్యుడు, అతన్ని గదాయుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు అని గర్వంతో చెప్తాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు భీముడికి సైగ చేస్తాడు దుర్యోధనుణ్ణి తొడ మీద కొట్టమని. నిజానికి అది యుద్ధ నియమాలకు విరుద్ధం. గదాయుద్ధంలో తొడ మీద కొట్టడం అనేది యుద్ధానికి విరుద్ధమే. అయినా శ్రీకృష్ణుడి సైగలు అర్థం చేసుకున్న భీముడు దుర్యోధనుని తొడపై పదే పదే కొడుతూ గదాయుద్ధంలో దుర్యోధనుణ్ణి సంహరిస్తాడు. అది చూసిన బలరాముడికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో భీముడికి శాపం కూడా ఇస్తాడు. అసలు బలరాముడు యుద్ధంలో ఎవరి వైపు పోరాడినా కూడా వాళ్ళు ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. బర్బరికుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టును చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి 3 బాణాలను అందించారు. ఆ 3 బాణాలతో అతనికి ముల్లోకాల్లోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. ఒక పక్క బర్బరీకుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమైంది. భారతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేం కాదు కదా. బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తుంది కాబట్టి పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయలుదేరాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుణ్ణి వారించేందుకు ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. 3 బాణాలు తీసుకుని ఏం యుద్ధానికి బయలుదేరతావు అంటూ బర్బరీకుణ్ణి ఎగతాళిగా అడుగుతాడు శ్రీకృష్ణుడు. యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది, నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది, నా 3వ బాణం శిక్షను అమలుపరుస్తుంది అని బదులిస్తాడు బర్బరీకుడు. నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బర్బరీకుణ్ణి రెచ్చగొడతాడు మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నిటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని వినియోగిస్తాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద ఉన్న అన్ని ఆకుల మీద తన గుర్తుని వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లుంది, దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తాడు. ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. అతను గనక యుద్ధరంగంలో ఉంటే ఇంకేం ఉండదు అనుకుంటాడు. పొరపాటును కూడా బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. అందుకే బర్బరిక, నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో నిమిషంలో ఆ పక్షం బలమైందిగా మారిపోతుంది కదా. అలా నువ్వు పాండవులు కౌరవుల పక్షాన మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవరూ మిగలరు తెలుసా అని విశదపరుస్తాడు. శ్రీకృష్ణుని మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి కృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావాల్సిందని, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడని అర్థమవుతుంది బర్బరీకుడికి. మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. యుద్ధం ముగిసిన తర్వాత పంచపాండవులను బర్బరీకుడి తల ఉన్న ప్రాంతానికి తీసుకువెళతాడు శ్రీకృష్ణుడు. వారికి బర్బరీకుడిని చూపించి, ఇతను మహాయోధుడు, ఇతను యుద్ధంలోకి రాలేదు కాబట్టి మీరు ఈ యుద్ధంలో గెలవగలిగారు అని చెబుతాడు. ఒకవేళ యుద్ధ రంగంలోకి వచ్చుంటే కథ వేరేలా ఉండేది. మీరందరూ ఇతని దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పాండవులతో అంటాడు. అయితే యుద్ధం గెలిచామని పాండవులకు అహంకారం మొదలవుతుంది. మాకన్నా ఇతను అంత గొప్ప యోధుడా అని అనుకుంటారు. వాళ్ళందరూ బర్బరీకుణ్ణి చూసి దాన్ని మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశారు. ఎవరూ లేకపోతే యుద్ధం జరిగేది కాదో చెప్పు అని అంటారు.
భీమసేనుడు తన గొంతుకతో చెప్పండి, ఎవరి కారణం వల్ల యుద్ధం గెలిచాము, ఎవరు లేకపోతే కౌరవసేన సమాప్తం అయ్యేది కాదు అని తన ధోరణిలో అడిగాడు. అర్జునుడు కూడా చెప్పండి, ఎవరు గొప్ప అని పాండవులు 5 వారి వారి విధానాల్లో అడిగారు. బర్బరికుడు వారి మాటలకు చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుని వైపు చూశాడు. పాండవులతో గెలిచానని మీరనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని గెలిపించింది ఈ మహానుభావుడు శ్రీకృష్ణుడు. అవును, శ్రీకృష్ణుడు లేకపోయి ఉంటే అసలు ఈ యుద్ధం మీరు గెలిచేవాళ్లే కాదు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు ప్రసన్న వదనంతో బర్బరికుడికి ఒక వరాన్నిచ్చాడు. కలియుగంలో ఎవరైనా మానవుడు తన జీవితంలో ఓడిపోతున్నాను అని అనిపించినా, లేదా జీవితంలో అన్ని బాధలు నాకే అని అనుకున్నా, వారు నీ దర్శనం చేసుకున్నంతనే వారి మనోభీష్టాలు నెరవేరుతాయని వరం ఇస్తాడు. అందుకే బర్బరికుడికి ఒక ఆలయం కూడా ఉంది. ఆ ఆలయమే ఖాటూశ్యామ్ మందిరం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.